కి స్వాగతం. నేరిపావని. మహారాష్ట్రలో ఎస్ఐ రేప్ చేశాడని వైద్యురాలు సూసైడ్ చేసుకోవడంపై ఎల్ఓపి రాహుల్ గాంధీ స్పందించారు. ఎలాంటి సివిలైజేషన్ సొసైటీనైనా కదిలించే విషాదం ఇది. అవినీతి వ్యవస్థలో స్థిరపడిన క్రిమినల్స్ చేతిలో ఆమె బలైంది. ప్రజలను రక్షించాల్సిన వారే ఘోరానికి పాల్పడ్డారు. దీని వెనుక బీజేపీ నేతలు, సంపన్నులు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ అమానవీయ ముఖాన్ని ఇది బయటపెట్టింది. దేశంలోని ప్రతి ఆడబిడ్డకు అండగా ఉంటామని ట్వీట్ చేశారు. ఇక బలూచిస్తాన్ పై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదిగా ముద్ర వేస్తూ యాంటీ టెర్రరిజం యాక్షన్ 4వ షెడ్యూల్లో ఆయన పేరు చేర్చిందని సమాచారం. టెర్రర్ లింక్స్ ఉన్న వ్యక్తులను చేర్చే బ్లాక్ లిస్ట్ ఇది. ఇటీవల సౌదీలో జరిగిన జాయ్ ఫోరంలో పాకిస్తాన్, బలూచిస్తాన్ పేర్లను సల్మాన్ వేర్వేరుగా చెప్పడం దుమారం రేపింది. అందుకే పాక్ ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ కేష్కల్ డివిజన్ లోని కిస్కాడో ఏరియా కమిటీకి చెందిన సెక్రటరీ ముఖేష్ తో సహా 21 మంది మావోలు జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో 13 మంది మహిళలు కాగా 8 మంది పురుషులు ఉన్నారు. 3 AK-47 రైఫిల్స్, 4 SLR రైఫిల్స్, 2 INSAS రైఫిల్స్, ఇతర గన్స్ లను పోలీసులు అప్పగించారు. కాగా వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలైట్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణలోనూ మోంథా ఎఫెక్ట్ ఉండవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. ఈ నెల 28న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 29న ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో దంపతులను దురదృష్టం వెంటాడింది. NH-85 విస్తరణ పనుల్లో భాగంగా మన్నంకందలో కొండను తవ్వుతున్నారు. మట్టి పెళ్లలు విరిగి పడే అవకాశం ఉందని 22 కుటుంబాలను నిన్న సాయంత్రం రిలీఫ్ క్యాంపులకు తరలించారు. అయితే రాత్రికి భోజనం కోసం బీజు, సంధ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సమయంలో మట్టి, బురద ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. బీజు చనిపోగా సంధ్య తీవ్రంగా గాయపడ్డారు. రష్యా బ్యూర్ వెస్టనిక్ అనే న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిసైల్ ను సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు టాప్ జనరల్ వాలెర్ గెరాసిమోవ్ తెలిపారు. ఇది 14,000 కిలోమీటర్లు ప్రయాణించిందని, 15 గంటలు గాల్లోనే ఉందని ఆయన వెల్లడించారు. ఇది అన్లిమిటెడ్ రేంజ్ కలిగిన అజేయమైన మిసైల్ అని పుతిన్ పేర్కొన్నారు. ఈ పరీక్ష ఉక్రెయిన్ అలాగే నాటో దేశాలకు ఓ హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. పురుషాధిక్య రంగమైన మోటార్ స్పోర్ట్స్ లో రాణిస్తూ అందులో డాక్టరేట్ పొందిన ఏకైక మహిళ బనీ యాదవ్. ఈమె గురుగ్రామ్ కు చెందిన బనీ 43వ ఏట ప్రొఫెషనల్ రేసింగ్ లో అడుగు పెట్టారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని 2013లో జైపూర్ స్పీడ్ స్ప్రింట్, 2018, 2019లో నేషనల్ ఆటోక్రాస్ ఛాంపియన్ గా ఎదిగారు. కలలను నెరవేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు. కర్ణాటకలోని బెట్టపురలో బాత్రూమ్ గీజర్ నుంచి లీక్ అయిన LPG గ్యాస్ పీల్చడంతో అక్కా చెల్లెళ్లు గుల్ఫామ్, తాజ్ చనిపోయారు. అలాంటి గీజర్లు వాడే వారికి ఈ ఘటన ఒక వేకప్ కాల్ అని నిపుణులు అంటున్నారు. మీరు గ్యాస్ గీజర్లు వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. యూనిట్ ను బాత్రూమ్ లో కాకుండా బయట ప్రదేశాల్లో ఇన్స్టాల్ చేయించాలి. తరచూ గ్యాస్ లీకేజీలను చెక్ చేయాలి. వాడినప్పుడు ఆఫ్ చేయాలి అని సూచిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ఐలాండ్ లో కోట్లాది పీతలు ఏటా వలస వెళ్తాయి. తమ సంతానోత్పత్తి కోసం అడవుల్లోని బొరియల నుంచి హిందూ మహాసముద్రం వైపు ప్రయాణం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో రోడ్లు, వంతెనలు ఎరుపుమయమైపోతాయి. అటువైపు వాహనాల రాకపోకలను నిలిపేస్తారు. పీతలు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా స్థానికులు రోడ్లను క్లీన్ చేస్తారు. నవంబర్ 2వ వారంలో ఈ వలసలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. WWC లీగ్ స్టేజ్ లో చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో భారత్ తలపడుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. వర్షం పడుతుండటంతో ఆట కాస్త ఆలస్యం అవనుంది. ఇది ఇవాల్టి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.